చదవబడినటువంటి వాక్య భాగాల్లో మనం యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మరొకసారి చూస్తుంటున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి మీరు ఎంత తింటున్నారో చూద్దామని నేను అట్లా చెప్పిన. వెరీ గుడ్, మీరంతా చాలా అలర్ట్ గా ఉన్నారు. గుడ్, గాడ్ బ్లెస్ యూ. యోహాను సువార్త 20వ అధ్యాయం 19 నుంచి 25 వరకు అలా వచ్చిన భాగాల్లో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మనం చూస్తుంటున్నాం. పునరుద్ధానుడైన యేసు, ఆయన సశరీరుడిగా తిరిగి లేపబడ్డ యేసు, మన కొరకై తిరిగి లేపబడ్డ యేసును గూర్చిన ధ్యాన అంశాలు మనం గత 2 వారాల నుంచి కొనసాగిస్తున్నాం. జీసస్ రోజ్ అగైన్, యేసు తిరిగి లేచాడు. పునరుద్ధాన దినము నాడే కాకుండా నేటి వరకు, క్రీస్తు రాకడ వరకు మనం జీవించాల్సిన యొక్క పునరుద్ధాన బలం, పునరుద్ధాన శక్తి ఉదయకాలం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆ సాయంకాలం శిష్యులకు కనబడ్డాడు. ఆయన కనబడి, దయచేసి 19వ వచనంలో, వారు కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఏం చెప్పింటాడు చెప్పండి మీరు? మీకు సమాధానము కలుగునుగాక అంటే ఏ భాషలో చెప్పింటాడు? ఏం చెప్పింటాడు? షలోం అలైకిం చెప్పండి. అలైకిం షలోం. షలోం అంటే సమాధానం, అల్ అంటే మీకు, లేకిం కలుగునుగాక, సమాధానం మీకు కలుగును గాక అని ప్రభువు చెప్పినటువంటి మాట మనము ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ద వర్డ్ మీన్స్ పీస్, ఉదయకాలం అది నేర్చుకుంటున్నాం. లోకానికి సమాధానం ఎంతో అవసరమైనది. లోకము చాలా గందరగోళ పరిస్థితిలో ఉంది. ఆనాడు యూదులు రోమీయుల చేత కఠినమైనటువంటి బానిసత్వంలో మగ్గిన ఆ పాలన మొదలుకుంటే నేటి వరకు ప్రతి చోట, ప్రతి దేశం, ప్రతి ప్రజ అణచివేతకు, వివక్షకు, రాజకీయ ఒత్తిడులకు చాలా లోనవుతా ఉంటున్నాయి. సమాధానము దేవుని ప్రజలకు ఎంతో అవసరం. స్వస్థత ప్రజలు కోరుకుంటారు, కానీ సమాధానం ప్రజలు కోరుకోరు. ప్రజలు త్వరగా స్వస్థపడాలనుకుంటారు. ఆరోగ్యం బాగలేదు, తొందరగా బాగైతే బాగుంటుంది, ప్రార్థన చేయండి, నా కోసం ఉపవాస ప్రార్థన చేయండి, నేను చర్చికి రాను కానీ మీరైతే చేయండి. ప్రజల యొక్క భారమంతా కూడా స్వస్థత పొందాలి, ఆరోగ్యవంతులు కావాలి, ఆ తర్వాత మన లోకంలో బతకాలి. ఇది లోకపు యొక్క నటన. పరిశుద్ధ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ గందరగోళ లోకంలో, ఈ వివక్ష లోకంలో, అణచివేయబడుతున్నటువంటి ఈ లోకంలో దేవుడు తన ప్రజలకు, తన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే సమాధానం ప్రకటించాడు. సో we proclaim peace, but peace is attained for those who are in Christ. సమాధానము లోకానికంతా మనం ప్రకటించిన సమాధానం ఎవరికంటే క్రీస్తునందు ఉన్న వారికే సమాధానము. ఆమె చెప్పండి ఒకసారి. దేవునికి వందనాలు. క్రీస్తునందు ఉన్న వారికి సమాధానం. ప్రభువైన యేసుక్రీస్తు ఆనాడు మూసివేయబడి ఉన్నటువంటి తలుపులు అలాగే మూసుకొని ఉండగా క్రీస్తు ఆ గదిలోనికి వచ్చాడు. పునరుద్ధానుడైన యేసు, తిరిగి లేచిన యేసు, సశరీరుడుగా ఆయన పలుమార్లు శిష్యులకు ప్రత్యక్షమవుతున్నటువంటి యేసుక్రీస్తు ఆనాడు సాయంకాలం శిష్యులు భయపడుతూ ఆ రోమా పాలకులకు, యూదా మత ప్రవిష్టులకు భయపడి తామంతా ఒక గదిలో చేరి తలుపులు మూసుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నటువంటి వారి మధ్యలోనికి యేసుక్రీస్తు వచ్చి సమాధానము కలుగునుగాక, షలోం అలైకిం, మీకు సమాధానము కలుగునుగాక అని ప్రభువు ప్రకటించాడు. ద వరల్డ్ నీడ్ పీస్. లోకానికి సమాధానం ఎంతో అవసరం. స్వస్థత వ్యక్తులకు అవసరం కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లోంచి విడుదల,
మనుషులకు అవసరం ఉండొచ్చు, ఇంకా అనేకమైనటువంటి చీకులు చింతల్లోంచి విమోచన ప్రజలు కోరుకోవచ్చు. కానీ సాధారణంగా ప్రజలు కోరుకుంది సమాధానం, పీస్, సమాధానం. ఒక ఆయన తన అన్న కొడుకుతో కలిసి రోడ్డు మీద పోతా ఉంటే ఆ కొడుకు అడిగిందంటే, చిన్నవాడు, ఈ చిన్న అబ్బాయిలాగా ఉన్నటువంటి వాడు ఆ పెద్దనాయన్ని అడుగుతున్నాడు. ఏమనంటే, పెద్దనాయన ఈ రోడ్డు మీద కిలో బంగారం దొరికితే ఎంత బాగుంటుంది, కిలో బంగారం దొరికితే ఎంత బాగుంటుంది, ఆ కిలో బంగారం దొరికితే ఎంత బాగుంటుంది. ఏం చేస్తావారా కిలో బంగారం దొరికితే? వా, కిలో బంగారం దొరికితే ఏం పెద్దనాయన అట్ట మాట్లాడతావు, కిలో బంగారం దొరికితే మనం తీసుకుపోతాం. ఇప్పుడు ఎంత రేటు ఉంది? అబ్బో కదా, 1,00,000 వస్తుంది, 1,00,000 పైన వస్తుంది. కాబట్టి నేను పోయి ఈ కిలో బంగారం తీసుకుపోయి అమ్మి డబ్బులు తెచ్చుకోవచ్చు కదా అన్నాడు. అంటే వాళ్ళ పెద్దనాయన అడిగిందంట, సరేరా డబ్బులు తెచ్చుకుంటా. డబ్బులు తెచ్చుకొని ఏం చేస్తావు? డబ్బులు తెచ్చుకొని నీకేమైనా పిచ్చా ఏమన్నా? పైసలుంటే మన జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. మనకు ధనమే రా అన్నిటికీ మూలమని ఒక కవి అన్నాడు. కాబట్టి ధనం ఒంటికి అన్ని ఉన్నట్టే. కాబట్టి పైసలుంటే ఎంత బాగుంటుంది. పెద్దనాయన నువ్వు అట్ట మాట్లాడుతావు ఎందుకు? మనకు ఎన్ని పైసలు వస్తాయి తెలుసా? కిలో బంగారం అమ్ముకుంటే పైసలు వస్తాయి. సరేరా, పైసలు వస్తే ఏం చేస్తావు? పైసలు వస్తే ఏం చేస్తావు? మళ్ళీ అట్ట అడుగుతావు. పైసలు వస్తే నేను ఒక మంచి బండి కొనుక్కుంటా, పైసలు వస్తే నీకేమైనా కావాలంటే అది కొనిస్తా, పైసలు వస్తే అమ్మకు బాగాలేదు తీసుకుపోయి హాస్పిటల్లో చూపిస్తా, పైసలు వస్తే ఏమైనా చేయొచ్చు కదా, మనం చేయొచ్చు కదా పైసలు వస్తే. సరేరా, నువ్వు బండి కొనుక్కుంటావు. బండి కొనుక్కుంటే నీకేమొస్తుంది? బండి కొనుక్కుంటే ఏమొస్తుంది? మళ్ళీ అట్లా అడుగుతావేంది? బండి కొనుక్కుంటే నాకు మనశ్శాంతి, నాకు సంతోషం కలుగుతుంది, నాకెంతో హృదయంలో మనస్సు ఆనందం పొందుతుంది. మనకు ఒక పాట కూడా ఉంది కదా, మనసానందము పొందుట కన్నను మరి ఏ భాగ్యము కలదన్నా. మనస్సు ఆనందం పొందడం కంటే మరేం భాగ్యం ఉంది? ఏదైనా నువ్వు అట్ట మాట్లాడతావు, బండి కొనుక్కుంటే నాకెంతో సంతోషము. అరే, ఇప్పుడు నీకు బంగారం దొరకడం ఏంది, దాని పోయి అమ్ముకోవడం ఏంది, దాన్ని తీసుకొచ్చి ఇల్లు కొనుక్కోవటము, బండి కొనుక్కోవటము, అనేకమైన కొనుక్కొని ఇవన్నీ కొనుక్కోవటం ఏంది? నీకు అసలు ఏం కావాలి చెప్పురా? నీకు అసలు ఏం కావాలి? మనసు ఆనందం కావాలి. కాబట్టి ఈ బంగారం కొనుక్కొని అమ్ముకొని తెచ్చుకొని ఇది చేసి అది చేసి లాస్ట్కి నీకు కావాల్సింది మనసానందం కదా. ఈ మనసానందమును దేవుని అడిగితే సరిపోతుంది కదరా. యూ కెన్ ఆస్క్ గాడ్, ప్రార్థన చేసి దేవా నాకు మనసానందం అనుగ్రహించు దేవా అంటే అయిపోతుంది కదా. బంగారం తెచ్చుకొని నువ్వు అమ్ముకుంటే బంగారం కొన్నోడు ఊరుకుంటాడా? ఏడగొట్టుకొచ్చినవరా బంగారం అంటాడు, ఎక్కడెత్తుకొచ్చినవరా అంటాడు. నువ్వు పేదవానిగా ఉన్నావు, కిలో బంగారం నీ దగ్గర ఎక్కడిది, నువ్వెవరితో దొంగిలితనం చేసావని. అలాగా అనేకమైన ఉంటాయిరా. నీకేం కావాలి? అల్టిమేట్ గా నీకేం కావాలి? దేవుని ప్రజలారా, లోకానికి చివరిగా ఏం కావాలో తెలియనటువంటి ఈ లోకము నాకు ప్రభు సమాధానం ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. ద వరల్డ్ నీడ్స్ పీస్. మనసానందము, సమాధానము, నెమ్మది ప్రజలకు ఎంతో అవసరం. ప్రజలు నానా విధాలుగా దాన్ని సంపాదించాలని చూసుకుంటున్నారు. ఒకవేళ ఈ బాలుడు బంగారు తీసుకుపోయి అమ్మి కొనుక్కొని డబ్బులు వచ్చి అది కొనుక్కొని ఇది కొనుక్కొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నాడు. కానీ ద హ్యాపీనెస్ క్యాన్ డైరెక్ట్లీ అక్వైర్డ్. నేరుగా సంతోషం పొందుకునే అవకాశం దేవుని యొద్ద ఉంది. యూ కెన్ కమ్ టు హిమ్, ఆయన యొద్దకు రావచ్చు. ప్రభు మనకు సమాధానం ప్రకటిస్తున్నాడు. దేవుని సంగమా, ఉదయకాలం భయంలో ఉన్నటువంటి శిష్యులకు, బాధలో ఉన్న శిష్యులకు, ఎటు తోచని దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ శిష్యులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షుడై సమాధానం ప్రకటిస్తున్నాడు. ప్రొక్లైమింగ్ పీస్, నీకు సమాధానము కలుగునుగాక. ఇది విష్ కాదమ్మా, ఇది విష్ కాదు. మనం విష్ అంటాం కదా, హ్యాపీ బర్త్డే చెప్పినప్పుడు విషెస్ అంటాం. గ్రీటింగ్ అంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్,
గ్రీటింగ్స్ కదా, గ్రీటింగ్స్ విషెస్ అంటాం. విషెస్కు గ్రీటింగ్స్కు తేడా ఉంది, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు సమాధానము కలుగునుగాక అనేది ఏదో ఒక మనం నామకే వాస్తే చెప్పే పదం కాదు. వందనాలు, థ్యాంక్ యూ, సారీ అని చెప్పే పదాలు, ఇటువంటి చిన్న చిన్న అంటే అర్థం లేని భావము లేనటువంటి పదం కాదు ఇది. జీసస్ రియలీ మెంట్ వాట్ హీ వాజ్ స్పీకింగ్. యేసు తాను ఏం చెప్తున్నాడో అది ఆయన అర్థరూపకంగా దాన్ని వాళ్ళకు అందజేస్తున్నాడు. దే నీడ్ పీస్. లోకానికి సమాధానం అవసరము, శిష్యులకు సమాధానం అవసరము. అంధకారంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా యేసునందలి సమాధానం ఎంతో అవసరం అనేది ఉదయకాలం మనము నేర్చుకుంటున్నాం. శిష్యులకు సమాధానం అప్పటికప్పుడు అవసరం. భయంలో ఉన్నారు వాళ్ళు, ఎవరు ఎటు నుంచి వచ్చి చంపుతారో తెలియదు. రోమా పాలకులు వచ్చి ఎవరు ఎత్తుకుపోయి చంపేస్తారో తెలియదు. రోమా పాలకులతోటే భయం ఉందంటే ఇప్పుడు యూదా ప్రధానులతో కూడా భయం ఉంది. ఎవరైనా వచ్చి ఏమైనా చేయొచ్చు కాబట్టి, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏమైనా చేయొచ్చు కాబట్టి వీఆర్ ఇన్ ఫియర్, మేము భయంలో ఉన్నాము అని వారు ఒకచోట కూడి వారు కొంత నిరాశలో ఉండి వాళ్ళు అక్కడ ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో తెలియదు మనకు. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో అయితే ప్రభు వారికి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మీరు భయంలో బతకకండి, మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎందుకు చెప్పింటాడు చెప్పండి? ఈ మొదటి సన్నివేశంలో పునరుద్ధానమైన ఆ దిన సాయంకాలం ఆయన గదిలో ప్రవేశించినప్పుడు ఎవరికి వాళ్ళు దుఃఖముఖులై, ఎవరికి వాళ్ళు ఒక పక్కన ఉండి యేసుక్రీస్తు పొందిన శ్రమలను తలంచుకుంటూ, యేసుక్రీస్తు పడిన వేదనను తలంచుకుంటూ, అయ్యో అన్ని కొరడా దెబ్బలా, అంత ముళ్ళ మకుటమా, చేతుల్లో చీలలా, కాళ్లలో చీలలా, సిలువలో వేలాడదీయటమా, గంటల తరబడి 6 గంటలు సిలువలో వేలాడిన ఓ యేసు, ఓ యేసు అని మదన పడుతూ బాధపడుతూ కూర్చున్నటువంటి వారికి ప్రభు సమాధానం ప్రకటించాడు. యేసు చెప్పిన మాటలు వారికి ఎంతో అవసరము. మన మాటలు అంత అవసరం లేకపోవచ్చు. మన మాటలు పీస్ బి అంటు యూ, షలోమ్ అలైకుమ్, సమాధానం మీకు కలుగునుగాక అని ఒకవేళ మనం చెప్పినా కానీ దాంట్లో అంత అర్థం ఉండకపోవచ్చు. కానీ యేసు చెప్పినటువంటి మాటలు ఆనాడు ఎంతో అర్థవంతమైనటువంటి, దేవర్ వెరీ మీనింగ్ఫుల్, చాలా అర్థవంతమైన. భయం కలిగినటువంటి వానికి సమాధానం కలగాలి. రోగం వచ్చినోనికి స్వస్థత ఎలా కావాలంటాడో, భీతిలో, భయములో, చింతలో ఉన్నటువంటి వానికి సమాధానం ఎంతో అవసరం. సమాధానం కావాలి. క్రీస్తునందు సమాధానం ఉంది, యేసు ప్రత్యక్షతలో సమాధానం ఉంది. మనం అందరము ఎవరైనా చనిపోతే పోయినప్పుడు మనం ఏం చేస్తాం? పాటలు పాడుతాం. అన్ని జనులకి ఇంత విడ్డూరం ఇది. మీరేందొచ్చి పాటలు పాడుతున్నారు? మీరేందొచ్చి సియోను పాటలు సంతోషముగా, అరే ఆడ చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడు, ఏడుస్తున్న ప్రజలు ఉన్నారు, మీరేమో సంతోషముగా అని పాడతారేంది? సమాధానము క్రీస్తున్న చోట సమాధానము, క్రీస్తు వాక్యమున్న చోట సమాధానం. వాక్యము నీ హృదయంలో అంటే నీకు సమాధానం. నీ గందరగోళ పరిస్థితుల్లో, టెన్షన్స్లో, ఆ స్ట్రెస్లో, ఆ పెయిన్లో నీకు క్రీస్తు యొక్క సమాధానం ఎంతో అవసరం. వీళ్ళు కోరుకొనలేదు కానీ భయపడుతూ కూర్చున్నటువంటి వారి ఎదుకు ప్రభువు వచ్చి సమాధానం ప్రకటించాడు. ఈనాడు ఈ లోకంలో భయంలో ఉన్నవారికి, భీతిలో ఉన్నవారికి, చీకులో ఉన్నవారికి, చికాకులో ఉన్నటువంటి వారికి, అనేకమైన ఒత్తిడిలో ఉన్నటువంటి వారికి దే నీడ్ పీస్. వాళ్ళకి సమాధానం కావాలంటే ఎవరు రావాలి? యేసు రావాలి. సమాధాన సంబంధమైన వార్త ఆనాడు అనేకులు ప్రకటించారు. నాతోను దావీదు యొద్దకు వస్తే నువ్వు సమాధానంగా వచ్చుతున్నావా అని అడిగాడు. రాజులు ఆనాడు అడిగారు, మీరు సమాధానంగా వస్తున్నారా? సమూయేలు, నువ్వు వస్తున్నావు నా యొద్దకు, సమాధానంగా వస్తున్నావా లేకుంటే దేవుని యొక్క తీర్పును నా యొద్దకు తీసుకుని వస్తున్నావా, హెచ్చరికను తీసుకుని వస్తున్నావా? నెబుకద్నెజరు సమాధానం సంబంధమైన సువార్త నెబుకద్నెజరుకు అవసరం లేకపోయింది. ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు? భీతిలో ఉన్న ప్రజలకు, భయంలో ఉన్న ప్రజలకు సమాధానము యేసు ద్వారా కలుగుతుంది. జీసస్ ఎంటర్డ్ ఇంటు ద రూమ్.
యేసు తలుపులు మూయబడి ఉన్న గదిలోనికి ప్రవేశించి వారితో సమాధానం అని ప్రకటిస్తున్నాడు. పీస్ క్యాన్ ఎంటర్ ఎనీ క్లోజ్డ్ డోర్. ఇది రాసుకోవాలి మీరు. మూయబడిన ఏ తలుపులోంచైనా కానీ సమాధానము ప్రవేశించగలుగుతుంది. ఎవరి సమాధానము? సమాధానకర్త అని ఎవరికి పేరు? యేసుకే పేరు. ఆయన జన్మించక ముందు యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎవరైనా సమాధానకర్త. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు కర్త. ఆయన నుంచే సమాధానం వస్తుంది. ఆయన సమాధానం. when he is with us there is peace. యేసు మనతో ఉంటే సమాధానం. పరీక్షలో ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు పిల్లలకు టెన్షన్ 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 టెన్షన్. పేపర్ వచ్చి హాల్ టికెట్ ఇచ్చి లోపలికి వచ్చినావు, ఇలా కూర్చున్నావు, ఇంకా పేపర్ ఇస్తారు, నాకు వస్తుందో రాదు, నాకు అనేది తెలుసు తెలియదు, అరే ఆ ప్రశ్న ఏదో జ్ఞాపకం వస్తలే, అరే ఆ సమాధానం ఏదో జ్ఞాపకం వస్తలే. టెన్షన్. హూ యూ నీడ్? ఎవరు కావాలి? యేసు కావాలి. విమానాల్లో ప్రయాణించే వాళ్ళకి భయం. విమానం పైకి ఎగురుతుంటే భయం, విమానం కిందికి దిగుతుంటే భయం, చచ్చిపోతామేమో అనే భయం. హూ యూ నీడ్? ఎవరు కావాలి నీకు? యేసు కావాలి. జీసస్ క్యాన్ బి విత్ యూ. జీసస్ క్యాన్ బి ఇన్ యూ. జీసస్ క్యాన్ బి యువర్ కంప్లీట్ పీస్. మీకున్న శాంతి, సమాధానం యేసే అయి ఉంటాడు. నేను అందరు చెప్పినట్టుగా నేను శాంతిని మీకు ప్రకటించట్లేదు, నేను శాంతినిచ్చుటకు నేను మీ వద్దకు వచ్చానంటాడు. ఐ కేమ్ టు గివ్ యూ పీస్. మీకు శాంతిని అనుగ్రహించుటకు నేను వచ్చాను. లోకం ఇచ్చే శాంతి కాదు, నేను ఇచ్చే శాంతి మీరు పొందుకున్నప్పుడే అర్థమవుతుంది. సేమ్ వర్డ్స్ ఆర్ సేమ్. శాంతి లోకములో అదే మాట, తర్వాత ప్రభు మాట్లాడిన మాట శాంతి అదే మాట. కానీ లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను. నేను ఇచ్చే శాంతి మీరు పొందుకుంటేనే కానీ మీరు దాని యందు ఆనందిస్తారు. దే నీడ్ పీస్. అమ్మా, శిష్యులకు ఆనాడు ఆ సమయమందు వారికి అవసరమైనటువంటిది సమాధానము. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి వందనాలు. సమాధానము వారికి ఎంతో అవసరం. దే నీడ్ టు బి పీస్ ఎట్ పీస్. వారు సమాధానంగా ఉండాలి, వారు ధైర్యం తెచ్చుకోవాలి, వారు ఆదరించబడాలి, వారు హృదయాల్లో వ్యాకులాన్ని తొలగించుకోవాలి, వారు ఆ భయములోంచి బయటపడాలి. కాబట్టి యేసు వారి మధ్యలో నిలిచి సమాధానం ప్రకటించాడు. దేవునికి వందనాలు. దయచేసి కిందికి రండి. అక్కడ ఏమంటున్నాడు? ఆయన ఇలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కలను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు చెప్పండి, మరలా మీకు సమాధానము కలుగును గాక. ఈజ్ స్టేటింగ్ ఇట్ ఫర్ ఎ సెకండ్ టైం. మళ్ళీ రెండవసారి చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగును గాక. ప్రతి పదానికి అర్థం ఉంటుంది బైబిల్లో. డోంట్ టేక్ ఇట్ సో ఈజీ. అంత చులకనగా చూడకండి, అంత అర్థరహితంగా ముందుకు దాటిపోకండి. ప్రభు మూసి ఉంచబడినటువంటి తలుపుల్లోంచి ఆయన ఆ గదిలోనికి వచ్చి ఆ భయపడుతున్నటువంటి శిష్యులకు సమాధానము కలుగునుగాక అన్నారు. సమాధానం కలుగునుగాక అన్న తర్వాత వారు పొందుకున్నారో లేదో మనకి ఇంకా తెలియదు, కానీ వారు ప్రభువుని చూశారు. ప్రభు సశరీరుడుగా ఉన్నాడు. తమ వద్ద ఎలాగైతే ఉన్నాడు, 5,000 మందికి ఆహారం పంచిన యేసే, చనిపోయిన లాజరును లేపిన యేసే, తిబెరే సముద్రములో ప్రయాణం చేసినటువంటి యేసే, బేతనీలో ఉన్న యేసే, అక్కడక్కడ తిరిగాడినటువంటి యేసే, ఆ యేసునే వారు చూశారు. యేసునే చూసినప్పుడు వాళ్ళకి దేర్ కుడ్ బి సెవెరల్ క్వశ్చన్స్, చాలా ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. మనకు అవన్నీ రాయబడలేదు, మనం ఎక్కువ ఊహించుకోవడానికి కూడా అవకాశం లేదు. అయితే యేసు ఏం చేశాడంటే వారికి తన చేతులను చూపించాడు. చూడండి ఏమంటున్నాడు, అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను వారికి చూపగా శిష్యులు ప్రభువును చూచి
సంతోషించిరి. దేవర్ హ్యాపీ. వారు ప్రభువుని చూసి సంతోషించారు. చేతులు చూపించాడు, తర్వాత పక్కన చూపించాడు. ఏమున్నాయమ్మా చేతులలా? మేకుల గుర్తులున్నాయి. ఆయన పక్కలో ఏముంది? బల్లెపు గుర్తు ఉంది. బల్లెపు పోటు పొడిచినటువంటి గుర్తు ఉంది. ఈ గుర్తులను చూపించాడు. సమాధానం అని ప్రకటించిన వాడు, శిష్యులు లేచి తన చుట్టూ వచ్చి నిలిచినప్పుడు వాళ్లకు చేతులను పక్కనున్న బల్లెపు పోటును ఆయన చూయించాడు. చూయించినప్పుడు వాళ్ళు సంతోషించారు. దేవర్ హ్యాపీ. వై దేవర్ హ్యాపీ? దే కుడ్ టచ్ అండ్ సీ హిమ్. ఆయనను తాకి చూడగలిగినారు. అమ్మో, చేతుల్లో చీలల గుర్తులున్నాయి, కాళ్లలో మేకల గుర్తులున్నాయి, ఆ ప్రక్కలో బల్లెపు పోటు గుర్తుంది. అమ్మో, మా ప్రభువే, మా యేసే తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన సశరీరుడిగా ఏ శరీరముతో పాతి పెట్టబడ్డాడు, ఆ శరీరంతో ఆయన తిరిగి లేచాడు. నేను ఈ మాటను పదే పదే మీకు ఎందుకు పలుకుతున్నా అంటే, లెట్ ఇట్ సింక్ ఇన్ యువర్ మైండ్స్. మీ మైండ్లలో ఉండాలి. ఈనాడు కొత్త కొత్త చర్చెస్, కొత్త కొత్త ఫెలోషిప్స్, కొత్త కొత్త గ్రూప్స్ వస్తున్నప్పుడు వాళ్ళు సరైన డాక్ట్రిన్స్ వాళ్ళకి లేవు. మనకు డాక్ట్రిన్స్ ఉన్నాయి. మన డాక్ట్రిన్స్ లో క్రీస్తు ఆయన ఏ శరీరంతో అయితే పాతి పెట్టబడ్డాడో అదే శరీరంతో తిరిగి లేచాడనేటటువంటిది మన యొక్క సిద్ధాంతం. కొన్ని సిద్ధాంతాలు వచ్చాయమ్మా, చాలా భయంకరమైన సిద్ధాంతాలు. తప్పు అనవు కానీ తప్పు చెప్తాయి. ఆయన ఆత్మస్వరూపిగా లేపబడ్డాడు అంటే మరి శరీరం ఎక్కడ పోయింది? శరీరం అక్కడ లేదన్నికనే ఈనాటి వరకు తెరిచి ఉంచబడిన సమాధి ఉంది కదా. ఆయన యొక్క వస్త్రములు పక్కన చుట్టి పెట్టబడ్డాయి. సో హీ రోజ్ బాడీలీ. అందుకే లిటర్జీ మీకు ఎక్కడ దొరికిన సిఎస్ఐ, సిఎన్ఐ, లూథరన్, యాంగ్లికన్, ఆర్థడాక్స్ చర్చెస్లో లిటర్జీ అంటారు. ఒక ప్రార్థన, ఒక నియమావళి ఉంటుంది. దాన్ని వాళ్ళు ప్రార్థన మన కళ్ళు మూసుకొని చేస్తాం కానీ వాళ్ళు దాన్ని చదువుతారు. నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు నేను అనుకున్నారు వీళ్ళేంద్ర పోయి ప్రార్థన చదువుతున్నారు అనుకున్నాను. కానీ అది విశ్వాసపు ఒప్పుకోలు. చెప్పండి, విశ్వాసపు ఒప్పుకోలు. మొదటి విశ్వాసపు ఒప్పుకోలు నైసియన్ క్రీడ్ అన్నారు. చెప్పండి, ఏమన్నారు? నైసియన్ క్రీడ్ అన్నారు. నైసియన్ క్రీడ్ అనేది ఒక విశ్వాసపు ఒప్పుకోలు. ఆ ఒప్పుకోలు నీకు అర్థమైనా అర్థం కాకున్నా, నీకు నీ హృదయంలో అది ప్రతిబింబించినా లేకున్నా, అది పదే పదే పలకటం ద్వారా ఏమవుతుందంటే యూ వుడ్ గెట్ ద ట్రూత్. ఆ సత్యానికి నువ్వు అతుకుపోతావు. ఆ సత్యం నీ హృదయానికి అతుకుపోతుంది. అప్పుడు నిన్నెవరైనా వచ్చి లేలే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అంటే లేదు, ఈజ్ గాడ్ ఇన్ వన్. ఆయన త్రియేక దేవుడు, త్రిత్వమైన దేవుడు అని నువ్వు చెప్పగలుగుతావు. హౌ? నువ్వు బైబిల్ స్టడీ చేయాల్సిన పని నీకు రాకపోవచ్చు. ఒకవేళ నువ్వు పెద్ద పాట, విశ్వాసపు పాట నువ్వు పాడినటువంటి అనుభవం నీకు లేకపోవచ్చు. కానీ ఒక సిద్ధాంతాన్ని మనం ఒక క్రీడ్ రూపకంలో ఒప్పుకోవటం ద్వారా మన విశ్వాసం చెడిపోదు. ఈనాటికి ఒక పాట ఉంది, మన దగ్గర పాడుతాం, మనం ఇంకా పాడలేదు ఆ పాట. ఈ సంఘంపు పునాది క్రీస్తే సాదీశుడే అనే ఒక పాట ఉంది. ఈ సంఘానికి పునాది ఎవరు? పాస్టర్ కాదు, మీరు కాదు. ఎవరు? క్రీస్తే సాదీశుడు. ఆయనే సంఘానికి ఆయన శిరస్సు ఉన్నాడు. ఆయనే సంఘానికి పునాది అన్నాడు. నే నమ్ముదును పరిశుద్ధాత్ముని నే నమ్ముదును అనే ఒక మంచి పాట ఉంది. నమ్ముదును తండ్రిని నేను నమ్ముదును, కుమారుని నేను నమ్ముదును, పరిశుద్ధాత్ముని నేను నమ్ముదును, బాప్తిస్మమును నేను నమ్ముదును, నేను ప్రభు బల్లను నేను నమ్ముదును. నేను నమ్ముతాను, దాట్స్ మై ఫెయిత్. నేను నమ్ముదును. సో ఈ పాట పెద్దలకి కొంచెం త్వరగా అర్థం కావచ్చు, కానీ చిన్న చిన్న పిల్లలకు అర్థం కాకుండా పాట వారి హృదయాల్లో ఇంకిపోవటం ద్వారా దే డోంట్ గెట్ డిస్టర్బ్డ్. ఇంకా పోండి, ఏ ఆడికైనా పోండి, ఏడ పెద్ద మీటింగ్ అయినా పోండి, మీ యొక్క సిద్ధాంతం మిమ్మల్ని వాక్యం నుంచి తొలగించజాలదు. చాలా బ్లైండ్ ఫెయిత్స్ వచ్చాయి, జాగ్రత్తగా ఉండాలి. బైబిలే మా సిద్ధాంతం అండి అంటారు, వెరీ డేంజరస్. బైబిలే మా సిద్ధాంతం అంటారు. బైబిలే మా సిద్ధాంతం అనే ఆ స్టేట్మెంటే
రేపు ప్రమాదం తీసుకొని వస్తుంది. సిద్ధాంతం రాయబడాలి, సిద్ధాంతం పలకబడాలి, సిద్ధాంతం హృదయాల్లో చొప్పించబడాలి. ఐ షుడ్ మేక్ ఇట్ ఎంటర్ మై హార్ట్. నైసియన్ క్రీడ్ వల్ల చేశారు. ఆ నైసియన్ క్రీడ్ ద్వారా 2026 సంవత్సరంలో మనం ఉన్నాం కదా. గత 1900 సంవత్సరాల వరకు సంఘము చెక్కు చెదరలేదు. బికాస్ ఆఫ్ ద ఫెయిత్. వాళ్ళ చేతుల్లో బైబిల్ లేవు. 1300 AD వరకు బైబిల్ రాలే చేతులకి. మరి మీకేం తెలుసు? మాకు క్రీడ్ తెలుసు, విశ్వాస ప్రమాణము తెలుసు. ఈ విశ్వాస ప్రమాణములు ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, ఆయన 3వ దినమందు తిరిగి లేచాడు, యేసుక్రీస్తు శిలువలో మరణించాడు, యేసుక్రీస్తు పాతి పెట్టబడ్డాడు, 3వ దినమందు ఆయన తిరిగి లేచాడు, సశరీరుడుగా తిరిగి లేపబడ్డాడు. ఇది విశ్వాస ప్రమాణం. వింటున్నారా? యు నీడ్ టు లెర్న్. మీరు చూడవచ్చు, మీకు గూగుల్ చేసుకోవచ్చు, మీకున్న ఫోన్లలో గూగుల్ చేయొచ్చు. యూ కెన్ సర్చ్ ఇట్. నైసియన్ క్రీడ్, మొదటి క్రీడ్, ఫస్ట్ క్రీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి విశ్వాస ప్రమాణము చాలా అవసరం. ఇంకా మీరు ఏమైనా పాటలు పాడుకోండి, ఎక్కడైనా పోండి, ఏమైనా ప్రార్థన చేయండి, కానీ విశ్వాస ప్రమాణం మీ హృదయాలను ఒక కవచంలాగా కాపాడుతుంది. ఆ ప్రమాణం మనము పలకాలి. బాప్తిసం ఒకటే బాప్తిసం కదా. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు? బాప్తిసం ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే కదా. మనం బాప్తిసం ఇచ్చినాం. మనం ఏడో బాప్తిసం ఇస్తే పిల్లలు ఇంకో దగ్గర బాప్తిసం తీసుకున్నారు. రిడిక్యూలింగ్ జీసస్. నాకేం పర్వాలేదు, నేను దేవుని ఎదుట నేను లెక్క చెప్పుకుంటాను. కానీ ఇక్కడ ఒక బాప్తిసం, మళ్ళీ పెండ్లికో బాప్తిసం, మళ్ళా ఇంకొక సమాధికో బాప్తిసం, చిన్నపిల్లల బాప్తిసం, ఇవన్నీ కూడా అర్థరహితమైనటువంటివి. చిన్నపిల్లల బాప్తిసం చాలా చర్చస్లో చూస్తాం, క్యాథలిక్స్ ఇస్తారు. సో వెరీ డేంజరస్. వీటిని జాగ్రత్తగా ఉండాలి. మొన్న కరోనా టైంలో చాలా ప్రమాదం జరిగింది. మీకు తెలుసా? ఎవరో ఒక పాస్టర్ అంట, కరోనా వచ్చింది కాబట్టి మీరు చర్చికి వస్తలేరు కాబట్టి మీరందరూ మీ పిల్లలకు బాప్తిసం ఇవ్వండి. మరి ఎట్లా బాప్తిసం ఇవ్వాలి? ఈడ నేను ప్రార్థన చేస్తా, ఆడ మీరు సెల్ ఫోన్ మైక్ ఆన్ చేయండి, నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అంటారు, మీరే తల్లులు మీ పిల్లలను నీళ్ళలో ముంచండి అని చెప్పింది. ఎంత భయంకరం! చర్చికి ఒక డాక్ట్రిన్ ఉంటుంది, సిద్ధాంతం ఉంటుంది. వాళ్ళు పిల్లలకు బాప్తిస్మాలు ఇచ్చేశారు. ఎవరిచ్చింది బాప్తిసం? ఎవరిచ్చారు? అభిషక్తుల బాప్తిసం కాదు అది. తల్లి పిల్లలకు బాప్తిసం ఇచ్చారు. ఎంత ఘోరం! మళ్ళీ ఇప్పుడు బాప్తిసం తీసుకోవచ్చా? ఏమో తెలియదు. ఎట్లా తీసుకుంటారు? ఏమో తెలియదు. పెళ్ళి అయ్యేటప్పుడు తీసుకుంటారా? ఎందుకు తీసుకుంటారో తెలియదు. ఎంత ఘోరం! విశ్వాస ప్రమాణం మనల్ని కాపాడుతుంది. యు అండర్స్టాండ్ ఇట్? ఒక ఆయన లేచి కరోనా టైంలోనే, మీరంతా చర్చికి వస్తలేరు కాబట్టి 9 నుంచి 10 గంటల వరకు మీరు ఎవరెవరు ఇళ్లలో కూర్చున్నా కానీ మీరు జూమ్లో కనబడి, నేను ఇక్కడ బల్ల చెప్తాను, తండ్రి యొక్క కుమారుని యొక్క శరీరం అని చెప్తాను, మీరు అది తీసుకొని తినండి, కుమారుని యొక్క రక్తం అని చెప్తాను, మీరు అది తీసుకొని తాగండి. ఇదేం జూము? ఇదెక్కడి జూమ్తా? ఎంతో భయంకరం కదా. సో చర్చెస్ ఆర్ డిస్ట్రాయింగ్. సంఘాలు పాడైపోతున్నాయి, క్రమం పాడైపోతుంది, విశ్వాసం పరిమాణము దెబ్బతింటుంది. ప్రమాణమే దెబ్బతింటున్నప్పుడు పరిమాణం ఎంతగానో దెబ్బతింటుంది. సో చర్చెస్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. క్రీస్తు సమాధానాన్ని ప్రకటించాడు. దేవునికి వందనాలు. దయచేసి రండి, కిందికి రండి. అక్కడ ఏం చెప్తున్నాడు? తన చేతులను పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. 21వ వచనం. అప్పుడు యేసు మరల మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును నిన్ను పంపుచున్నాను అని చెప్పాడు. దేవునికి వందనాలు. సమాధానము పొందినటువంటి వారు సమాధాన సువార్త ప్రకటించటకు పంపబడ్డారు. హల్లెలూయా. ఇదెంతో అవసరం. యేసు ఎక్కడో ఉండి మృతులలోంచి పునరుద్ధానుడైనాక ఆ శిష్యులతో కలిసి ఎమ్మాయి గ్రామానికి పోయినప్పుడు ఎమ్మాయి నుంచి వలకలే. He did not pronounce benediction from distance. ఆయన శిష్యులకు సమీపంగా ఉండి, శిష్యుల మధ్యలో ఉండి, శిష్యులతో ఉండి సమాధానం ప్రకటించి సమాధాన సువార్త ప్రకటించటకు వారిని ముందరికి పంపించాడు. రెండవది రాసుకుంటున్నారా? ద వరల్డ్ నీడ్ పీస్ మొదటిది.
రెండవది, యూ నీడ్ టు క్యారీ ద పీస్. మీరందరూ కూడా సమాధానాన్ని మోసుకు వెళ్ళవలసినటువంటి వారైతున్నారు. లోకములో సమాధానము లేదు. ప్రతి మతం కూడా రోషంతో, పౌరుషంతో ఇతర మతాలను అణిచివేయాలనే ప్రయత్నంలో ప్రతి మతం ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు సమాధాన సువార్తను తీసుకుని వెళ్ళాలి. టేక్ ద గాస్పెల్ ఆఫ్ పీస్. సమాధాన సంబంధమైన సువార్త మీరు ప్రకటించుటకు వెళ్ళాలి అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఒక పనిని అప్పగిస్తున్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నాను. దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. తండ్రి కుమారుని పంపించాడు. ఎలా పంపించాడు? గలతీ పత్రిక 4:4 ఏం చెప్తాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. హీ గేవ్ హిస్ సన్. లోకమునకు ఆయన కానుకగా ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. క్రీస్తు మన కొరకై ఈ లోకమందు జన్మించాడు. ఆయన మన పాపముల కొరకై, మన అపరాధముల కొరకై కలువరి శిలువలో మరణించినట్టుగా ఆయన ఈ లోకానికి పంపించబడ్డాడు. He was sent to die and give us life. ఆయన వచ్చి మనకు రక్షణనిచ్చినట్టుగా, జీవమునిచ్చినట్టుగా, తన జీవాన్ని ఆయన మనకు అర్పించినట్టుగా ఈ లోకానికి పంపించబడ్డాడు. తండ్రి నన్ను ఎట్లా పంపించాడు? లైక్ ద ఫాదర్ సెంట్ మీ. తండ్రి నన్ను ఏ విధంగా అయితే పంపించాడో అదే విధంగా నేను కూడా మిమ్మల్ని పంపిస్తున్నా అంటున్నాడు. జీసస్ వాంట్స్ ఆల్ హిస్ డిసైపుల్స్ బీ ద క్యారియర్స్ ఆఫ్ పీస్. సమాధానాన్ని మోసుకు వెళ్ళేవారుగా ఉండాలి, సామాన్లు మోసుకెళ్లేవారుగా కాదు. ఎవరిని పిలిచాడమ్మా? మత్తయి సువార్త 11:28 ఏమంటాడు? ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నేను నా దగ్గర నేర్చుకోనండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును గనుక నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. ప్రభువు ఇంట్లో కూర్చొని భయపడుతూ కూర్చోమని కాదు, చింతిస్తూ కూర్చోమని కాదు, శ్రమలను తలపోసుకుంటూ ఉండడానికి కాదు, పునరుత్థానాన్ని ప్రకటించడానికి మీరు బయటికి రావాలి, సమాధానం ప్రకటించడానికి మీరు బయటికి రావాలి. మీరు చేయి చాపితే సమాధానం, మీరు నోట మాట్లాడితే సమాధానం, మీ హృదయాల్లో పలకాల్సిన వార్త సమాధాన వార్తనే, శాపవార్త కాదు. శపించడానికి మనం ఈ లోకంలో లేమో. కర్స్ చాలా భయంకరం. లోకం ఖర్చు చేస్తుంది. క్రైస్తవులైన వారు లోక నడవడిలో ఉంటే వాళ్ళు కూడా ఖర్చు చేస్తారు, శపిస్తారు. పక్కింటి వాళ్ళను, సొంత బంధువులను, వాళ్ళు నచ్చని వాళ్ళను తిడతారు. ఒకడిని చూచి వ్యర్థుడా అంటే ఏమన్నాడు? నువ్వు నరహత్య చేసిన వానితో సమానం అన్నాడు యేసుక్రీస్తు. నీ పొరుగు వాడిని చూసి వ్యర్థుడా అంటే నువ్వు నరహత్య చేసిన వాడిని సబ్నేసినావు. యు ఆర్ ద మర్డరర్, యు ఆర్ ద కిల్లర్. డోంట్ బి లైక్ దాట్. మీరేం చేయాలి? మీ నోట సమాధాన సంబంధమైన వార్తని మీకు రావాలి. ఎట్లా వస్తుందమ్మా? హౌ విల్ యూ గెట్? హౌ విల్ ఐ గెట్? నాకు ఎలా వస్తుంది? క్రీస్తు నాలో లేకపోతే, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం నాలో లేకపోతే సమాధానం నాకు బయటికి ఎట్లా వస్తుంది? అన్లెస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ డ్వెల్స్ ఇన్ మీ. సమాధానానికి కర్త అయిన క్రీస్తు నాలో లేకుంటే సమాధాన వార్త నా నుంచి ఎలా వస్తుంది? రెండవ రకంగా చెప్పుకుందాం. సమాధాన సంబంధమైన వార్త సమాధాన కర్త మనలో ఉంటే వస్తుంది. హీ షుడ్ బి ఇన్ us. ఆయన మనలో ఉండాలి, మనతో ఉండాలి. మనలో ఆయన తన యొక్క సమాధానాన్ని నింపి పంపిస్తే మనం సమాధాన సువార్తను ప్రకటిస్తాం. మీరు కనుక ఈ మూసి ఉంచబడినటువంటి గదిలో కూర్చున్నటువంటి శిష్యుల దగ్గరికి వెళ్ళి ఎవరిని ఇట్లా కదిలించినా భయపడతారేమో. వాళ్ళు తలకాయ పెట్టుకొని ఇట్లా ఉన్నారు వాళ్ళు. అయ్యో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, చేతుల్లో చీలలు, సిలువలో వేలాడి తీసి ఆయన తీసుకుపోయి సమాధి చేసినాం, పాతి పెట్టినాం. ఆ సమాధి అంత్యక్రియలు కూడా సరిగా చేయలేదు.
అయ్యో ఎంత భయంకరం కదా అని వాళ్ళు అట్లా తలుచుకుంటున్న వాళ్ళని పోయి మీరు ఇట్లా ముట్టుకోండి, ఏది భయపడతారు, వాళ్ళలో భయం వస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి 2 సార్లు ఆ మాట పలకటానికి కారణం ఏంటంటే, సమాధానం మీకు కలుగునుగాక అంటే వాళ్ళు కొంచెం తేరుకున్నారు. మొదటి సమాధానము మీరు ఇది నేర్చుకోవాలి. మొదటి సమాధానం వారికి, నీకు పీస్ కావాలి, నాకు కావాలి పీస్. నాకు సమాధానం లేకుండా సమాధానం చెప్పలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆ భయపడుతున్నటువంటి శిష్యులకు సమాధానాన్ని అనుగ్రహించాడు. కలుగునుగాక అన్నాడు, సమాధానాన్ని అనుగ్రహించాడు. రెండవసారి అనుగ్రహించినటువంటి సమాధానం మీలో సమాధాన సువార్త, సమాధాన సంబంధమైన సువార్త మీలో ఉండునుగాక. ఆ సమాధానం మీ హృదయాలలో పొంగి పొరలునుగాక అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, వాక్యం చాలా చాలా బలమైంది, చాలా బలమైంది. నీలో నుంచి ఏమొస్తాయంట? ఊరెడి నీటి బుగ్గల వలె కదా ఆ నిత్య జీవపు నదులు ప్రవహిస్తాయన్నాడు. రివర్స్ ఆఫ్ పీస్ అంటాడు ఇంగ్లీష్లో. సమాధాన నదులు, సమాధానపు ప్రవాహాలు తన్నుకు రావాలంటాడమ్మా. ఏదో కూర్చొని చర్చిలు ఉన్నప్పుడు షలోమ్ అలైకుం, గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బి విత్ యూ, ఈ ఏడుపు మాటలు కావు. సమాధానం పొర్లుకొని రావాలనంట, బయటికి ఉరికి రావాలి. అసలు మీ కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు. ఎక్కడ ప్రవహిస్తున్నాయి? అసలు ఉందో లేదో తెలియని క్రైస్తవులో ఉన్నాం. మనకి ఆ ఊట ఉందో లేదో తెలియదు, ఆ ఊటలో నీరు ఉందో లేదో తెలియదు, ఆ చెలిమిలో నీళ్లు పడుతున్నాయో లేదో తెలియదు. ఎంత భయంకరం! నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులోంచి ఊరెడి నీటి బుగ్గల వలె జీవజల నదులు ప్రవహిస్తాయన్నాడు. వస్తున్నాయా? ఇంకా మీకే తెలవాలి, నేనేం చెప్పాను. ఆర్ దేర్ ద ఫౌంటైన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ యూ? ఆర్ దేర్ ద ఫౌంటైన్స్ ఆఫ్ పీస్ ఇన్ యూ? సమాధానం మీలో పొంగి పొర్లుతుందా? మాకు ఒక కోరస్ నేర్పించారు బైబిల్ కాలేజ్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఓవర్ఫ్లోయింగ్. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్. బబ్లింగ్ 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 అంటే బుడగలుగా బయటికి వస్తా ఉందనట. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ బబుల్స్ ఇన్సైడ్ మీ. నా లోపల నుంచి బుడగల వలె అది పైకి పొంగి ప్రవహిస్తుందని చెప్పాడు. శిష్యులు, భయంలో ఉన్నటువంటి శిష్యులను బాగా వినాలి. ఈ 3 మనకు ఈరోజు కనెక్ట్ కాకపోతే చర్చికి వచ్చి లాభం లేదు. ఒకటి, మనలో భయాలు ఉన్నాయా? ఆనాడు శిష్యులకున్న భయాలు వేరు ఉండొచ్చు, నీ భయాలు వేరు ఉండొచ్చు. కానీ ఆ భయాలకైనా క్రీస్తు సమాధానం, ఈ భయానికైనా క్రీస్తు సమాధానం. హ్యావ్ పీస్. ముందు క్రీస్తును ఆహ్వానించండి, క్రీస్తు కొరకు తలుపును తెరవండి. ఆనాడు మూసి ఉంచబడిన తలుపుల్లోంచి క్రీస్తు లోపలికి వచ్చి సమాధానం ప్రకటించాడు. ఈనాడు మీరు మూసి ఉంచిన ఆయన రాడు, మీరు తెరిస్తేనే వస్తానన్నాడు. ప్రకటనలో చెప్తాడు కదా, నేను తలుపు వద్ద నుంచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడులా నేను లోనికి వచ్చి నాతో వాడును, వానితో నేను భోజనం చేస్తానని చెప్పాడు యేసుక్రీస్తు. దాట్ వాజ్ నీడెడ్. మూసి ఉంచబడిన తలుపులోంచి యేసు రావాల్సిన అగత్యం ఆనాడు చాలా అవసరం ఉండేది. ఎందుకంటే శిష్యులు భయంలో ఉన్నారు. ఈనాడు దేవుని ప్రజలు ఏం భయంలో లేరు, నిర్లక్ష్యంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళే తలుపు తెరవాలి. అది ఎవరికి రాశారో తెలుసా? సంఘానికి రాశాడు. ఎవడైనాను తలుపు తెరిచిన ఎడలా, అనిజనులకు కాదు. చాలాసార్లు సువార్త ప్రకటనలో దీన్ని అనిజనులకు చెప్తాం. కాదు, నీకు నాకు చెప్తున్నాడు, సంఘానికి చెప్తున్నాడు, మూసి ఉంచబడిన హృదయాలకు చెప్తున్నాడు. మీరు తెరవాలి. అన్లెస్ యూ ఓపెన్ ద హార్ట్ ద లార్డ్ వుడ్ నాట్ కమ్. ప్రభు వస్తాడమ్మా. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? సమాధానం ప్రకటిస్తాడు. అది ఎవరికి? పర్సనల్. నీకు వ్యక్తిగతంగా సమాధానం కావాలి కాబట్టి ఇస్తాడు. రెండవది ఎవరికి? నీలోంచి సమాధానపు నదులు ప్రవహించాలి.
జీవజల నదులు నీలోంచి బయటికి రావాలి. కాబట్టి సమాధానం మీకు కలుగునుగాక. ఈ చేతులను చూసిండ్రు, పక్కనున్న బల్లెపోటును చూసిండ్రు, సంతోషపడ్డారు. అయ్యా, మీ సంతోషంతో నాకేం కాదు. జీసస్ రోజ్ అగైన్. యేసు లేచాడు, యేసు లేచను, హల్లెలూయా, యేసు నన్ను లేపును. పాట ఉంది, పాడతాం. ఈ పాటలతో నాకేం కాదు. నేను మిమ్మల్ని ఏ పనికైతే పంపుతున్నానో ఆ పని మీరు చేయండి. సమాధానాన్ని పొందుకోండి, సమాధానం చేత నింపబడండి. ఈ సమాధానం మీలో పొంగి పొరలాలి. దానికి ఏం చేస్తున్నాడు చూడండి. మూడవది, యేసుక్రీస్తు అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, పరిశుద్ధాత్మను పొందుడి. చర్చ్ కెనాట్ సర్వైవ్ వితౌట్ ద హోలీ స్పిరిట్. రాసుకోండి. సంఘము పరిశుద్ధాత్మ లేకుండా మనజాలదు. ఒకవేళ గోడలు ఉండొచ్చు, జనులు ఉండొచ్చు, తండోపతండాలుగా సంఖ్య ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్ముడు లేకుండా సంఘానికి బలం ఉండదు, సంఘములో జీవం ఉండదు, సంఘములో రక్షణ ఉండదు, సంఘములో సమాధాన సంబంధమైన సువార్త ఉండదు. మరి పోయి చూడండి, వందలు వేలుగా ఉన్నటువంటి సంఘాల్లో ఎన్నో సమస్యలు, రాజకీయాలు, ఆర్థిక సమస్యలు, కొట్లాటలు, పంచాయతీలు, అన్ని రకాలైనటువంటి ఏమంటారు హెచ్చు తగ్గులు. ఒక మనిషిని చూడగానే వీడా అనుకునే పరిస్థితి, ఒక స్త్రీని చూడగానే ఈమెనేనా అనుకునే పరిస్థితులు అనేక సంఘాల్లో ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు లేకుంటే ఇవి తప్పనిసరిగా కలుగుతాయి. దేవుడు పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. అమ్మా, ఒక్కసారి పరిశుద్ధాత్మని మనం కాదన్నామా, పరిశుద్ధాత్మని మనం నిర్లక్ష్య పెట్టామా, మళ్ళీ రాజకీయ వ్యవస్థ అంతా సంఘాల్లోనికి వస్తుంది. సంఘాలు అమ్ముడుపోతున్నాయి, సంఘాలు చెదిరిపోతున్నాయి, సంఘాల్లో విశ్వాసము లేదు, బలము లేదు, పాటల్లో బలము లేదు, ప్రార్థనలో బలము లేదు, విశ్వాసంలో జీవం లేదు, సమాధాన సంబంధమైన సువార్తనే లేదు. షలోమ్ అలేఖిం, ఏం లాభం? షలోమ్ అలేఖిం ఎన్నిసార్లు మాట్లాడితే ఏం లాభం? వెన్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఆ షలోమ్ లేకపోతే, ఆ సంతోషం, ఆ సమాధానం నాకు లేకపోతే వాట్ ఈస్ ద యూస్? అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడు చూడండి. అక్కడ వారి మీద ఆ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మని పొందుడి. వాట్ ఏ బ్లెస్డ్ డిసైపుల్స్ దేవర్. ఎంత దీవించబడిన శిష్యులు కదా. వాళ్ళు భయములో ఉన్న వారిని ధైర్యంలోనికి తీసుకుని వచ్చారు. ధైర్యంలోనికి వచ్చిన వారికి సమాధానం చేత నింపాడు. సమాధానం చేత నింపబడిన వారిని వారికి బయటికి వెళ్ళడానికి కావలసిన శక్తిని ఇచ్చాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను పొందుడి. యు కాంట్ లివ్ ద లైఫ్, యు కాంట్ లివ్ ద లైఫ్ ఆఫ్ పీస్. సమాధాన సంబంధమైన జీవాన్ని మీరు జీవించలేరు అన్లెస్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి రిసీవ్ ది స్పిరిట్ అని ప్రభు వారి మీద పరిశుద్ధాత్మని ఊదాడు. అక్కడ చూడండి అమ్మా, పరిశుద్ధాత్మని పొందుడి అని చెప్పాడు. పరిశుద్ధాత్మని ఎందుకొరకు పొందుకోవాలి చెప్పండి. కిందికి రండి, నేనేం చెప్తలేను, ప్రభువే చెప్పింది మనం చెప్పుకుంటున్నాం. 23వ వచనం ఏమంటున్నాడు? 33వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, మీరు ఎవరి పాపములు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. మీకేమైనా జ్ఞాపకం వస్తుందా? అంతకుముందు అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మత్తయి సువార్తలో ఏమన్నాడు? పరలోకపు తాళపు చెవులు మీకు ఇస్తున్నాను, మీరు ఈ భూమి మీద వేటిని తెరుస్తారో అది పరలోకం తెరవబడతాయి, ఈ భూమి మీద మీరు వేటిని మోస్తారు, బంధిస్తారు, అది పరలోకమందు బంధించబడతాయి కదా. యేసుక్రీస్తు ఇక్కడ అంటున్నాడు, మీరు ఎవరి పాపములు క్షమింతురో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపములు నిలిచి ఉండనిత్తురో వారి పాపములు నిలిచి ఉంటాయని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. అమ్మా సంగమా, దేవుని ప్రజలారా, నీవు నేను దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆర్ వి ఫర్గివింగ్?
సమాధానము క్షమించడానికి సమాధానం కావాలి. శిక్షించడానికి శాపాలు ఉండొచ్చు, కానీ క్షమించడానికి సమాధానం. క్రైస్తవులు మాత్రమే వాడదగినటువంటి వర్డ్ పీస్, PEACE. ఇతరులు వాడే పీస్ వేరే, PIECE, ముక్కలు ముక్కలు. మనం వాడేది PEACE, సమాధానం, శాంతి. ప్రభు అనుగ్రహించు శాంతి, నా శాంతినే వారికి ఇత్తునని చెప్పినటువంటి ప్రభు ఈనాడు అంటున్నాడు, ఈ సమాధాన సువార్త మీరు క్యారీ చేయాలంటే యు నీడ్ ద హోలీ స్పిరిట్. వెన్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ యు కాంట్ బట్ ఫర్గివ్. మీరు క్షమిస్తారు. ఎవరిని క్షమిస్తారు? ఎవరిని క్షమిస్తారు? ఎవరిని క్షమించారు? ఎంతమందిని క్షమించారు? మీరు ఎంతవరకు క్షమించారా? అసలు క్షమించారా? పరలోక ప్రార్థనలో మనం ఏం ప్రార్థన చేస్తాం? పరలోకమందున్న మా తండ్రి అని మొదలు పెట్టుకొని ఒక దగ్గరికి వచ్చినాక ఏం చెప్తాం? మా పాపములు, మేము ఇతరుల పాపములు ఏ మాదిరిగా క్షమిస్తామో అలాగే మా పాపమును క్షమించబడునుగాక అంటారు. అంటే మీరు క్షమించకుంటే చెప్పండి, మీరు క్షమిస్తే మీకు మీరే దాన్ని ఏమంటారు, మీ మీద ఒక బైండింగ్ తెచ్చుకుంటున్నారు. క్షమించబడటానికి దేవుడు నేర్పిన ప్రార్థన క్షమించాలి. మీరు పాపములు నిలిచి ఉండనిస్తే మీ పాపాలు కూడా నిలిచి వస్తాయి. కాబట్టి బెటర్ ఫర్గివ్, క్షమించడం నేర్చుకోవాలి. ఆనాడు మిషనరీస్ నేర్పించారు, చాలా మంచి మిషనరీస్. నాకు ఒక ఇద్దరు పేర్లు జ్ఞాపకం రావట్లేదు, కానీ దే టాట్